ఇంటర్లింక్ నెట్వర్క్ యాప్లో స్టెప్ 2 కేవైసీ వెరిఫికేషన్ చాలామందికి చాలా డేస్ నుంచి పెండింగ్లో ఉంది. ఏం చేయాలని అడుగుతున్నారు. అండ్ అదేవిధంగా చాలామంది గ్రూప్ మైనింగ్లో ఇంకా యాక్టివ్లో లేరు అండ్ కొంతమంది జాయిన్ కాలేదు. సో ఏ విధంగా మీరు గ్రూప్ మైనింగ్ చేయాలి, ఏ విధంగా జాయిన్ అవ్వాలో పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు చెప్తాను. కాబట్టి ఏమాత్రం వీడియో స్కిప్ చేయకుండా చివరి చూడండి. అండ్ ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాలేదు, ఇండియాలో ప్రజెంట్ టెలిగ్రామ్ అన్బ్యాన్ అయింది. అంటే బ్యాన్ అయిందని చాలామంది తెలుసు, బట్ ఇక్కడ ఎప్పుడు ఎందుకు బ్యాన్ అయింది అండ్ ఎప్పుడు అన్బ్యాన్ చేశారు అవన్నీ మీరు తెలుసుకోవాలి. సో ప్రజెంట్ అయితే నడుస్తుంది. టెలిగ్రామ్లో యాక్టివ్లో అయిపోండి. ఇంటర్లింక్ యాప్ సంబంధించిన లింక్ అండ్ రిఫర్ కోడ్ ఇక్కడ మీకు ఇందులో దొరుకుతుంది. ఛానల్ నేమ్ సెర్చ్ చేయండి, ఛానల్ వస్తుంది. అండ్ ఇంటర్లింక్ రెఫర్ కోడ్ 8721 ఇది ఎంటర్ చేసి మీరు యాప్లో ఇక్కడ ఫేస్ వెరిఫై చేసి రిజిస్టర్ చేయండి. హ్యూమన్ హ్యాష్ పవర్ పెంచుకోండి. అండ్ ఇంటర్లింక్ నెట్వర్క్ యాప్లో డైలీ మైనింగ్తో పాటు ఇక్కడ చూడండి, డైలీ ఇక్కడ మైన్ ఐటీఎల్జీ ప్రెస్ చేస్తే ఇక్కడ ఐటీఎల్జీ టోకన్ మైన్ అవుతుంది. 4 అవర్స్కి ఒకసారి వచ్చేసి క్లైమ్ చేసుకోవాలి, మీ అందరికీ తెలుసు. దీంతో పాటు ఇక్కడ మనకు గ్రూప్ మైనింగ్ కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ రెండింటి ద్వారానే మనకు ఐటీఎల్జీ టోకన్ లభిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ చాలామంది గ్రూప్లో ఏ విధంగా జాయిన్ అవ్వాలంటే మీరు మీ యొక్క రిఫరల్ కోడ్ కామెంట్ చేయండి. మీకు వీడియో కింద ఆల్రెడీ చెప్పాను, మీ యొక్క రిఫరల్ కోడ్ కామెంట్ చేయండి అని చెప్పాను. సో మీరు ఒకవేళ మీకు కామెంట్ బాక్స్లో మీరు రిఫరల్ కోడ్ కామెంట్ చేస్తే మీకు మళ్ళీ గ్రూప్ కోడ్ కూడా మీకు పంపిస్తాను అన్నట్టు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్రదర్ 389118 అంటే ఈ కోడ్ని నేను అతని యొక్క రిఫరల్ కోడ్ అన్నట్టు. సో నేను ఏం చేస్తాను అంటే నా యొక్క యాడ్ మెంబర్ ఆప్షన్లో వెళ్ళేసి అతన్ని యాడ్ చేస్తాను. యాడ్ చేసిన తర్వాత ఒక కోడ్ వస్తుంది. ఆ కోడ్ మీకు ఇక్కడ ఇతనికి పంపించేశాను. ఆ కోడ్ ఎంటర్ చేసినట్టయితే ఇక్కడ ఎంటర్ చేయాలో చూపి ఇక్కడ స్టార్టింగ్లో ఉన్న జాయిన్ ఏ గ్రూప్ అండ్ స్టార్ట్ మైనింగ్ విత్ ఫ్రెండ్స్ అనే ఆప్షన్ పడుతుంది. సో ఇక్కడ సర్చ్ బార్లో ఆ ఇన్వైట్ కోడ్ ఏదైతే ఉందో నేను పంపించింది అక్కడ సెర్చ్ చేయండి, గ్రూప్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసి జాయిన్ అయిపోండి. ఈ విధంగా గ్రూప్ మైనింగ్లో వెళ్ళేసి జాయిన్ అయిపోతారు. అండ్ యాక్టివ్లో వచ్చేసి డైలీ ఇక్కడ క్లైమ్ అని వచ్చిన తర్వాత క్లైమ్ చేస్తుండండి. సో దీంతో ఏంటంటే మీకు మనకు హెచ్సిఎస్ అనేది పెరుగుతుంది. ఇక్కడ హ్యూమన్ క్రెడిట్ స్కోర్ అనేది గ్రూప్ మైనింగ్ అండ్ డైలీ మైనింగ్ తోటి ఇంప్రూవ్ అవుతుంది. ఎవరైతే ఎక్కువ హెచ్సిఎస్ అనేది ఉంటుందో వాళ్ళకు యాక్టివ్ యూజర్ కింద వచ్చేస్తారు. అండ్ మీ యొక్క మ్యాట్రిక్స్ సింక్రనైజ్ అనేది పెరుగుతుంది. డైలీ మైనింగ్, గ్రూప్ మైనింగ్ అండ్ ఏమైనా రిఫరెన్స్ ఉంటే వాళ్ళు యాక్టివ్లో ఉన్నారు అలా. సో ఈ విధంగా మీకు వెరిఫైడ్ ఐటీఎల్జీ ఇక్కడ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 ఇప్పుడు క్లిక్ చేసిన వెంటనే క్యూరేటర్ అనేది వచ్చేస్తున్నారు. మీ యొక్క డాక్యుమెంట్ అప్లోడ్ ఈజీగా అయిపోతుంది. బట్ డాక్యుమెంట్ అప్లోడ్ చేసిన తర్వాత 10 days 40 days చాలామందికి ఈ విధంగా పెండింగ్లో ఉంటుందని చెప్తున్నారు. అప్లోడ్ చేసే ముందే మీ యొక్క డాక్యుమెంట్ అనేది క్లియర్గా విజిబుల్ ఉండేటట్టు చూసుకోండి. అండ్ ఇక్కడ మీరు హ్యూమన్ నెట్ అంటే కంట్రీస్ సెలెక్ట్ చేసుకోకుండా జెమినీ, గ్రాక్ మిగతా ఏవైతే ఉన్నాయో ఏఐ సంబంధించిన వాటిని సెలెక్ట్ చేసుకోండి. వాటి ద్వారా తొందరగా మనకు వెరిఫై అయిపోతుంది. ఏదైనా ఎర్రర్స్ ఉన్నా కూడా వాళ్ళు అంతా పట్టించుకోవట్లేదు. తొందరగానే ఇక్కడ వెరిఫై చేసి మీకు కేవైసీ వెరిఫై చేయడానికి ట్రై అంటే ఆప్షన్ ఉంది. ఒకవేళ మీకు పెండింగ్లో ఉంటే దాన్ని క్యాన్సిల్ చేసి కొత్త క్యూరేటర్ని సెలెక్ట్ చేసి డాక్యుమెంట్ అప్లోడ్ చేయండి. పెండింగ్లో ఉన్నది మాత్రానికి వెరిఫై అయ్యేదాకా మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. అప్పటిదాకా మనం ఏం చేయలేము. వెరిఫైడ్ అయిన యూజర్కి థర్డ్ స్టెప్ కేవైసీ ఎవరికైతే అయిపోతుందో వాళ్ళకు మిగ్రేషన్ అనేది సో లభిస్తుంది. వెరిఫైడ్ ఐటీఎల్జీ త్వరలో ఇక్కడ క్లైమ్కి ఇస్తున్నారు. ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆన్లైన్ ప్లేస్ యాప్లో వెళ్ళేసి నా యొక్క యూజర్ నేమ్ ఉంటుంది, టెక్ ఎక్స్పెంట్ టైప్ చేసి మెసేజ్ చేయండి. టెక్ ఎక్స్పీ ఈ విధంగా సెర్చ్ చేసినట్టయితే మనకు మెసేజ్ చేసే ఆప్షన్ మీకు లభిస్తుంది. మెసేజ్ ఆప్షన్లో వెళ్ళేసి మెసేజ్ చేసినట్టయితే మీకు రిఫరల్ కోడ్ అవన్నీ ఇక్కడ మీరు ఎంటర్ చేసి సబ్మిట్ చేసి పంపిస్తే మీకు గ్రూప్లో మైనింగ్లో యాడ్ చేసి పంపిస్తా. ఆన్లైన్ ప్లేస్ యాప్ లింక్ కూడా టెలిగ్రామ్లో అవైలబుల్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసి మనకు యూజర్ నేమ్ టెక్ ఎక్స్పీ టైప్ చేసి మీకు రిఫరల్ కామెంట్ చేయండి. రిఫరల్ కోడ్ కామెంట్ చేసిన తర్వాత మీకు యాడ్ చేయడం జరుగుతుంది గ్రూప్లో.